హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పొలంలో వచ్చిన పుట్టగొడుగుల కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, దానివల్ల పుట్టగొడుగులు చాలా వచ్చాయండి తోటలో. ఇవి నేచురల్గా వచ్చేవి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇదిగోండి, మమ్మీ ఇవన్నీ పొలం నుంచి తీసుకొచ్చారు. దీన్ని నీట్గా క్లీన్ చేస్తున్నారండి. క్లీన్ చేసినవన్నీ ఇలా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, మమ్మీ నీట్గా మట్టి అంతా ఉంటాయి కదండి, వాటినంతా క్లీన్ చేస్తున్నారు. ఇదిగోండి, మొత్తం నేను దీంట్లో వేసేసానండి. ఆల్మోస్ట్ చాలానే వచ్చాయండి. కానీ ఎంతున్నా కానీ ఇది ఉడకగానే కొద్దిగానే అవుతుంది. సో దీన్నంతా నేను క్లీన్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. అమ్మ సింపుల్గా చేస్తారండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇది కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకొనేసి దీన్ని వేసేసుకున్నారండి. ఆవాలు చిట్లిన తర్వాత పుట్టగొడుగులన్నీ వేసేసుకున్నారు. ఆ తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి దీనంతా మగ్గనిస్తున్నారు. ఇది వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇది వాటిలోనే ఉంటుంది. నేచురల్గా వచ్చిన వాటిలో వాటర్ పర్సంటేజ్ చాలా ఉంటాయండి. మనం షాప్లో కొనేవైతే అంతగా ఉండవు. సో ఈ తోటలో వచ్చేవి టేస్టే వేరండి. చూడండి వాటర్ ఎంత వచ్చాయనేది. ఈ వాటర్ అంతా బాగా తీసుకునేసేంతవరకు కాసేపు దీన్ని ఇలానే ఉడకనిద్దామండి. ఇదిగోండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయాయి. సో ఇప్పుడు దీనికి స్పైసెస్ వేసేసుకుందాం. ఏం ఎక్కువ కూడా లేదండి. కారం పొడి 1 స్పూను, అంటే మనకు స్పైస్కి ఎంత కావాలో అంత కారం పొడి వేసుకుంటున్నాము. అమ్మ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసింది. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసింది. పసుపు ఆల్రెడీ యాడ్ చేసింది కదండి, అంతే, ఇంకేం లేదు. అంతే అండి. దీన్ని కలబెట్టేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది దోశలే కానీ లేదంటే రైస్లే కూడా చాలా బాగుంటుంది. అసలు నాన్ వెజ్ ఎక్కడ పడి ఉండాలండి ఈ మష్రూమ్స్తో. మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం. అందులోనూ నేచురల్గా వచ్చేవైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత తెల్లగడ్డలు కూడా వేస్తున్నారండి మా అమ్మ. ఈ తెల్లగడ్డలని ఇలా ఒకసారి కొట్టేసుకున్న తర్వాత దాన్ని ఇలా తెల్లగడ్డలన్నీ వేసేసుకున్నాక ఇంకోసారి కలబెట్టి ఒక 5 మినిట్స్ వరకు అలానే పెట్టేసుకుంటున్నారండి. ఇవంతా కూడా కొంచెం ఉడికిన తర్వాత టేస్ట్ అంతా పడుతుందనేసి. అంతేనండి. ఇదిగోండి, అంతా బాగా ఉడికిపోయాయి. కొద్దిగా అలానే పులుసీగా ఉండాలనేసి జ్యూసీగా పెట్టేశారు మమ్మీ. రైస్లోకి బాగుంటుంది కదా అట్లనేసి. అంతే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. రెడీ అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. తీసిన పక్క పెట్టేశారు మమ్మీ. నాకైతే చాలా వేడి వేడి అన్నానికి వేసుకొని తినాలని చాలా ఇష్టంగా ఉంది. సో మమ్మీ రైస్ కూడా పెట్టేశారు కాబట్టి రైస్కి వేసుకునేసి కలుపుకొని తింటుంటే ఉండాది. సూపర్ అంటే సూపర్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు పుట్టగొడుగులు దొరికితే ఇలా ట్రై చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.